కీర్తనల గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథంలో నుండి 61వ కీర్తన మనం కలిసి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. మొదట నేను ఒక వచనము, మీరొక వచనం చదువుకుందాం. 61వ కీర్తన. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఆరాధన క్రమములో ముఖ్యమైన ఘట్టములోనికి మనం ప్రవేశించక మునుపు కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానించుట అవసరము గనుక ఈ వచనాలు మనం దేవుని నడిపింపు ప్రకారం చదువుకున్నాం. సుదీర్ఘమైన ప్రసంగం మనకు అక్కరలేదు కానీ ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో నుండి ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలారా, గమనించండి. దావీదు భక్తుడు దేవుని పట్ల తనకున్నటువంటి దాహమును, దేవుని పట్ల తనకున్నటువంటి ఆశను ఈ కీర్తనలో వ్యక్తం చేస్తూ ఉన్నాడు. 61వ కీర్తనలో మొదటి వచనము చూడండి. దేవా, నా మొర ఆలకించుము. దేవా, నా మొర ఆలకించుము అన్న తర్వాత ఆ తర్వాత కీర్తనలో మీరు గమనించండి, దయచేసి ఏమి మొరపెట్టాడో మీరు ఆలోచించండి. నా మొర ఆలకించుము అని ప్రార్థన మొదలుపెట్టినటువంటి ఈ కీర్తనలో ఏమని మొరపెడుతున్నాడు, ప్రార్థన ఏమిటో మీరు గమనించండి దయచేసి. శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుము అని కీర్తనలో ప్రార్థన చేశాడా? జాగ్రత్తగా చూచి ఆలోచించి సమాధానం చెప్పండి. దేవా, నా శత్రువు నన్ను బాధించుతున్నారు, నన్ను కాపాడుము అని ప్రార్థన చేశాడా? చేశాడా? చేయలేదా? చేయలేదు. ఏమన్నా శత్రువుల విషయంలో? శత్రువుల ఎదుట నీవు నాకు బలమైన కోటగా ఉంటివి. కోటగా ఉండుము అనలేదు, ఉంటివి. ఇదివరకే దేవుడు ఒక కోటగా ఉన్నాడు, ఇదివరకే కాపాడుతూ ఉన్నాడు. ఏమండి, దావీదు భక్తునికి ఇహలోక సంబంధమైన బాధలు కానీ సమస్యలు కానీ ఏమీ ఉన్నట్లు ఈ కీర్తనలో కనిపించడం లేదు. ఆకలి దప్పికలు కానీ, ప్రాణ భయము కానీ, ఇతరత్ర ఈ లోక సంబంధమైన ఈతి బాధలు కానీ ఏది ఉన్నట్టుగా కనిపించడం లేదు. కానీ 2వ కీర్తన 2వ వచనములో 61వ కీర్తన 2వ వచనంలో ఆయన ప్రాణము తల్లడిల్లినదని చెబుతున్నాడు. నా ప్రాణము తల్లడిల్లగా. తల్లడిల్లుట అంటే చెప్పనలగి కాని బాధ, ప్రాణము విలవిలలాడేటంత బాధ, తట్టుకోలేనంత బాధ కలిగితేనే ప్రాణం తల్లడిల్లుతుంది. ఏమిటైన బాధ?
ఆయన మొర ఏమిటి, ఆయన బాధ ఏమిటి, ఆయన కోరిక ఏమిటంటే రెండవ వచనములో ఒక చిన్న మనవి చెబుతున్నాడు. ఏమిటంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన శిఖరం మీదకి ఎక్కాలి అనే వాంఛ ఆ దైవజనుడి హృదయంలో అగ్ని వలె మండుతూ ఉన్నది. ఇంకో విషయం కూడా గమనించండి. 7వ వచనములో చూడండి, అతనిని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. కృపను సత్యమును నియమించుము. పరిశుద్ధాత్మ ద్వారా దావీదు భక్తుడు ప్రవచిస్తున్నాడు. ఒక దైవజనుడిని, ఒక విశ్వాసిని, ఒక భక్తుడిని కాపాడడానికి 2 సంగతులు కావాలి. కృప కావాలి, సత్యం కావాలి. కృపయును సత్యములు 2 అవసరం. 2 లేనిదే భక్తుడికి క్షేమము లేదు, కాపుదల లేదు. 85వ కీర్తన 10వ వచనంలో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. కృపా సత్యములు కలుసుకొనినవి, కృపా సత్యములు కలుసుకొన్నవి. ఈ లోకంలో మన క్షేమమంతా దీని మీద ఆధారపడి ఉన్నది. కృపయును సత్యమును ఈ 2 కలిసి ఉన్నప్పుడు మనకు క్షేమము. ధర్మశాస్త్రములో సత్యం ఉన్నది కానీ కృప లేదు. ధర్మశాస్త్రములో ఏముందండి? సత్యం ఉన్నది కానీ కృప లేదు. జ్ఞానం ఉన్నది, సత్యం ఉన్నది. రోమాపత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి దయచేసి. రోమా 2:19 దయచేసి చూడండి. జ్ఞాన సత్య స్వరూపమై ఉన్న ధర్మశాస్త్ర కాలుష్యాలు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము ఎలా తయారైంది? జ్ఞానమును సత్యమును కలిసి తయారైంది. జ్ఞానము యొక్క రూపము, సత్యము యొక్క రూపము ధర్మశాస్త్రం. కానీ కృప లేదు అందులో. కనికరము లేదు, క్షమించుట లేదు, జాలిపడుట లేదు. ఏమాత్రమే దయలేనటువంటిది ధర్మశాస్త్రం. విశ్రాంతి దినమున ఒకరు కట్టెల మోపు మోసుకొస్తున్నాడు. వాళ్ళు రాళ్ళు కొట్టి చంపండి అన్నది ధర్మశాస్త్రం. ఒకరి తల్లిదండ్రులకు అవిధేయుడు, ఇదిగో మా కుమారుడు మొండివాడు తిరగబడుతున్నాడు, రాళ్ళు వేసి కొట్టి చంపండి అన్నది ధర్మశాస్త్రం. వాడికి ఏదెత్తున్నా కన్నుగుడ్డు దెబ్బ తగిలింది, గుడ్డు అయిపోయినా ఒక కన్ను గుడ్డుతో అయిపోయిందండి అని న్యాయాధిపతి వద్దకు ఎవడైనా వస్తే, నీ కన్ను గుడ్డుతో అయిపోయింది ఎవరి వలన? ఫలానా వాడి వలన. వాడిని తీసుకోండి, వాడి కన్ను కూడా సెటలించి వెయ్యండి. కంటికి కన్ను. వాడేదో నన్ను కొట్టకండి, నాకు పన్ను రాలిపోయింది, వాడి పన్ను కూడా ఊడగొట్టండి. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. వాడు నావాన్ని చంపాడు, వీళ్ళు కూడా చంపేసేది. కనికరం అన్నది లేదు, జ్ఞానం ఉన్నది, సత్యం ఉన్నది. జ్ఞాన సత్య స్వరూపము ధర్మశాస్త్రము. అయితే జ్ఞానమును సత్యమును కలిపి దానికి ఇంకొకటి కూడా జోడించాడు దేవుడు, కృపను జోడించాడు. జ్ఞానమును కృపయును కలిసి ఉండగా, జ్ఞానమును సత్యమును కృపయును కలిసి ఉండగా, ఆ కలయిక యొక్క స్వరూపం పేరు యేసునాథుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయును సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. కృపయును సత్యమును. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను కాపాడుటకు కృపను సత్యమును నియమించును. ఆ ప్రార్థనకు ఫలితము, ఆ ప్రార్థనకు జవాబు 1000 సంవత్సరాల తర్వాత సమయమర్య గర్భములో జరిగింది. కృపాసత్యములను నియమించును నన్ను కాపాడటానికి. దేని నుంచి కాపాడడానికి? నరకము నుండి కాపాడడానికి, దేవుని కోపము నుండి కాపాడడానికి, శాతాను తెచ్చే శోధన నుండి కాపాడడానికి. నాకు 2 కావాలి.
దేవుని కృప నాకు కావాలి, దేవుని సత్యము నాకు కావాలి. కృపా సత్యములు కలిసి నిన్ను నరకము నుండి రక్షించినవి. కృపా సత్యములు కలిసి నిన్ను అనుదినమును శోధన నుండి రక్షిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, కృప అనగా కృప ఎందుకు అవసరమో ఒకటి రెండు విషయాలు మనం మాట్లాడుకొని ముగించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము చూడండి. దయచేసి 15. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనని అయి ఉన్నాను. నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవుని కృప ఏం చేసిందట? పౌలు కోసమే ప్రయాసపడినదట. ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప. అంటే దేవుని కృప ఏం చేసింది? ప్రయాసపడింది. దేవుని కృప పౌలు కోసం కష్టపడింది. ఏం కష్టపడింది? దేవుని కృప నిన్ను నన్ను చెక్కడానికి ప్రయాసపడుతూ ఉంది. దేవుని కృప నిరంతరము మన లోపల కార్యం చేస్తూ ఉంది. దేవుని కృపయే మారు మనస్సు పొందుమని మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. తప్పు జరిగినప్పుడు ఈ కృప పేరే ఇంకొకటి అనుగ్రహైశ్వర్యము, కృపామహదైశ్వర్యం అంటే ఒకటే అర్థం. చూడండి, రోమా 2వ అధ్యాయం 4వ వచనము చూడండి. వచ్చేసి దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యము ఏమండి సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని అనుగ్రహమనే ఐశ్వర్యము నీకు ఇవ్వబడింది. ఏ రకంగా ఇవ్వబడింది? మారు మనస్సు పొందుము అని ప్రేరేపించుట ద్వారా. మారు మనస్సు పొందు అని మనకు చెప్పేది ఏమిటంటే దేవుని యొక్క అనుగ్రహం. దాన్నే దేవుని కృప అంటాం. మనకు సొంతగా మారు మనస్సు రాదండి. అయ్యో తప్పు చేశాను కదా అని బాధ కలుగుతుంది చూశారు. అదంతా నీ మంచి బుద్ధి కాదు, అది దేవుని అనుగ్రహైశ్వర్యము. నేను తప్పు చేశాను అనే బాధ, అయ్యో ఇంకోసారి తప్పు చేయకూడదనే తీరులానే, అయ్యో దేవుని ఆజ్ఞ ప్రకారములు నడవలేదు అనే గ్రహింపు మన సొంతగా మనకు కలగదు. మనలో దేవుని కృప ప్రయాసపడుతూ కొన్ని మంచి తలంపులు మనకు అందిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. గనక నరకము నుండి, దేవుని కోపము నుండి, శాపము నుండి, శోధన నుండి, సాతాను యొక్క దాడుల నుండి మనల్ని కాపాడునది దేవుని కృప. దావీదు ప్రార్థన చేశాడు, దేవా ఆత్మీయ జీవితములో ప్రమాదాల నుండి నన్ను కాపాడడానికి నీ కృపను నియమించుము. దేవా నా మొర ఆలకించుము. ఏ మొర పెట్టారు? డబ్బులు ఇవ్వమని కాదు, మంచి బట్టలు ఇవ్వమని కాదు, ఈ లోక ఐశ్వర్యము, లోకపు కీర్తి, లోక సంబంధమైన రాజ్యము దేన్ని అడగడం లేదు ఆయన. దేవా నీ కృపను నియమించుము. నీ కృప నాకు కావాలి తండ్రి. నీ కృప లేనిదే నాకు పాపుదల లేదు, నీ కృప లేనిదే నాకు క్షేమము లేదు. దేవా నీ కృపను సత్యమును నియమించు. దేవుని సత్యము కూడా మనల్ని కాపాడుతున్నది. దేవుని యొక్క సత్యము కూడా మనల్ని కాపాడుతున్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సత్యము అనగా దాంట్లో 2 అర్థాలున్నాయి. దేవుని సత్యము అనగా ప్రప్రథమముగా యేసయ్య అన్నాడు, నేనే సత్యమును. నేనే సత్యమును. మనల్ని కాపాడే సత్యము ఒక వ్యక్తి.
the truth that can protect as a person, the truth that is capable of keeping you, protecting you as a person. నేనే సత్యమును, దేవా నీ సత్యమును నియమించుము, నేను నీ సత్యమును బట్టి కాపుదల పొందుతాను, సంరక్షణ భద్రత అనుభవిస్తాను. రెండవదిగా దేవుని సత్యము అనేది దేవుని సత్య స్వభావము, దేవుడు పలికినటువంటి నిజము అని అర్థం. దేవుని వాగ్దానములు అని అర్థం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ ఆమేన్ నిశ్చయములై ఉన్నవి అంటారు. 2 కొరింథీ 1:18 దేవుని యొక్క సత్య సంధత కనబడుతుంది. అక్కడ దేవుని సత్య స్వభావము కనబడుతుంది. నాయన దేవుడు నమ్మదగిన వాడు కనుక నేను నీకు చెప్పిన వాక్యము ఆయనని చెప్పి కాదనినట్లుగా ఉండలేదు అన్నారా. మా చేత అనగా నా చేతను, శిలువ చేతను, తిమోతి చేతను మీరే ప్రకటించబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయనని చెప్పి కాదని వాడు ఉండలేదు కానీ ఆయన అవును అనువాడై ఉన్నాడు. ఒక మాట అవునన్నాడంటే అవునంతే, నిన్ను విడువను ఎడబాయను అన్నాడంటే విడువడంతే. నిన్ను విడువను ఎడబాయను, నా వద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమే బయటికి త్రోసి వెయ్యను అంటే త్రోసి వెయ్యడంతే. ఒక వేశ్య వచ్చి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. చాలా అపవిత్రమైన స్త్రీ, ఊరందరికీ తెలుసు ఆమె జీవితం. అందరూ అసహించుకుంటున్నారు. ఇట్లాంటి అపవిత్రురాలు వచ్చి ఆ పరిశుద్ధుని పాదాలు ముట్టుకోవడం ఏంటి, ఆయన అభ్యంతరం చెప్పడం లేదేంటి, ఈయన ప్రవక్త, ఈయన ఎలాంటిదో ఆయనకు తెలిసి ఉండును అని అనుమానాలు కూడా వచ్చినాయి వాళ్ళు. ఆయన సరైనోడైతే, పరిశుద్ధుడైతే మనకి ఆయన నువ్వు ముట్టుకుంటే ఎట్లేమో ఎట్లా అవుతాడు. ఏమైనా భిక్ష కావాలంటే దూరంగా నిలబడి అడగాలి, నన్ను ముట్టుకుంటానండి అని కోప్పడాలని పరిసయుడైన సీమోను ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ యేసయ్య ఒక్క మాట అనలేదా, ఎందుకు వచ్చావని లేదు, వెళ్ళిపోమ్మని లేదు, నా కుమారి నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవుని స్తోత్రం కలిగి ఉన్నదా. నా యొద్దకు వచ్చి వారిని నేను మాత్రమే బయటికి తోసివేయరు. కుష్ఠరోగి వచ్చి దూరంగా మోకరించాడు, ఆయన దగ్గర ముట్టుకున్నాడు. దేవుని బిడవారా, నేను త్రోసివేయను అన్నాడంటే త్రోసివేయడు అంతే. దేవుని స్తోత్రం కలిగి కాదు. యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు. ఆయన అవునంటే అవును, అవునంటే అవును. 2 కొరింథీ పత్రిక 1:20 ఆ కంటిన్యూషన్ చూడండి. 18:9 ఒక విషయం చెప్పాడు, దేవుని వ్యక్తిత్వము చెప్పాడు. 20లో ఆ వ్యక్తిత్వం యొక్క ఫలితం ఏంటో చెప్పాడు. 18-19లో దేవుని క్యారెక్టర్ ఏంటో చెప్పాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదంటే. మాటలు మార్చేవాడు కాదు. కొంతమంది సహాయం చేస్తానంటారు, తీరా మనం వెళ్ళిన తర్వాత వెళ్ళిపోచ్చా బాబు ఏంటి సార్ మీరు నాకు సహాయం చేస్తానన్నారు అన్నానా, ఎప్పుడన్నాను, అసలు నేను ఎక్కడ చూసినట్టు నాకేం జ్ఞాపకం లేదు, ఎప్పుడున్నాను ఏమో సరే ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను, వచ్చే సంవత్సరం ఒకసారి కనపడు, ఈ రూపాయలు వీడు బతకాలో చావాలో. వారన్నీ మాట ఏమైపోయింది అని యేసయ్య అలాంటి వాడు కాదు. అలాంటి వాళ్ళు ఎంతో మంది నేను చూశాను, మాటలతో కోటలు కట్టి ఇది చేస్తా అది చేస్తారని తీరా అక్కడికి వెళ్ళిపోతే తుష్టం అనిపిస్తారు, అసలు ఏం చేయరు.
కానీ నా యేసయ్య నేను నమ్మినటువంటి నజరేయుడు మరియ కుమారుడు అలాంటి కానే కాదు. అవును అంటే అవునంటే, యేసయ్య నువ్వు మాటిచ్చావు కదా అంటే ఎస్, ఐ విల్ నాట్ గో బ్యాక్ ఆన్ మై వర్డ్. వచ్చేసేయి, ఏం కావాలరా, అడుగుడి నీకు ఇవ్వబడదు అన్నావు కదా అన్నాను. ఏం భయపడతాను అనుకున్నావా? అడుగురా, ఏం కావాలి అడుగు. దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుడు మనకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గములో ఉన్నాడు. ఆపత్కాలం నుండి ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. నా అనుభవంలో నేను అనుభవించి రాసుకున్నటువంటి పాట. ఒక్కోసారి మనం నమ్మదగిన వాళ్ళం కాకపోయినా ఆయన నమ్మదగిన వాడే. మన మాట, మన నిబంధన మనం నిలబెట్టుకోకపోయినా ఆయన మాత్రం తన మాట నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన దేవా, స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా, స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా, నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన దేవా. భూనభములు మారిన మారని కరుణామయ, భూనభములు మారిన మారని కరుణామయ, తరిగిపోని పెరిగిగల నాకు నీ మహాకృప, తరిగిపోని పెరిగిగల నాకు నీ మహాకృప, నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన దేవా, స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా, స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా, నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా. నమ్మదగిన దేవుడు అండి. ఒక ఆయన ఫోన్ చేసి వస్తానని చెప్పి మాట ఇచ్చారు. నాకు 35,000 ఇవ్వాలి. అయ్యగారు వస్తున్నాను, ఇది ఇప్పుడు 5 నిమిషాల్లో నేను ఉంటా. 5 నిమిషాలు వస్తున్నాడు కదా సంతోషపడ్డా. ఈ లోపల ఇంకెవరో ఫోన్ చేశారు, లేదా డబ్బులు వస్తున్నాయి, నేను ఒక 10 గంటలో మీకు తెచ్చిస్తారని నేను చేశాను. ఇంకా సరే మరి 5 నిమిషాలైనా 6 నిమిషాలైనా 7 నిమిషాలైనా ఈ మనుషులు రా అలా వచ్చేస్తున్న 5 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేసి 5 నిమిషాలు, సరే మళ్ళీ 5 నిమిషాలైనాయి, 10 నిమిషాలైనాయి, రాదు. మళ్ళా ఫోన్ చేసి ఏమయ్యా ఎక్కడున్నా అనే వస్తే 5 నిమిషాలు. అదే సరే మరి మంచిది అన్నాడు. మరి ఇట్లా 5-6 సార్లు అయిపోయింది. ఎప్పుడు అడిగినా 5 నిమిషాలు అంటే ఏంటో, ఎప్పుడు అడిగినా 5 నిమిషాలంటే నేను మాటలు మార్చే రకం కాదు సార్. ఎప్పుడు ఒకటే ఎప్పుడు అడిగింది అదే చెప్తాను సార్. నేను మాటకు మాట పెట్టుకుంటే పాల్తుకాన్ని అనుకున్నావా? నువ్వు రేపు అడిగినా మాట చెప్తా. ఎప్పుడు అడిగినా సార్ 5 నిమిషాలు. ఎందుకంటే మాటను నిలబడి వంటది నాది. మాటలు మార్చేది ఇంటవంటలు. ఒకసారి 5 అని, ఒకసారి 4 అని చెప్తారు. మారుస్తారా? నేను ఎప్పుడు 5 అని చెప్తూనే ఉంటుందంట వీడు బతికినంత కాలం. మనుషుడు ఎంతైనా నమ్మదగని వాడు. ఏమో వాడు ఇచ్చి వచ్చిన నాడు మాట కాదు అంతే. కానీ ఏ మనుషుడు నమ్మదగిన వాడు, నేను కూడా నమ్మదగిన కాదు. కానీ ఏసయ్య నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైనా నేను నమ్మకంగా నా మాట నిలబెట్టుకుంటే అది యేసు సామర్థ్యమే తప్ప నా సొంత మంచితనం కాదు. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఒక్కోసారి డౌన్ మిస్టేక్ నేను మాట నిలబెట్టుకుంటా. దేవుని స్తోత్రం. పొరపాటున అనుకున్నట్టు చేసేస్తుంటాను అన్నమాట. అదే ఇదేం కాదు, ఇంత మంచి అయిపోయినా అని చాలా పరేషాన్ అవుతుంటారు. తర్వాత దేవుడు చెప్తారు, ఏం పరేషాన్ కాదు, నువ్వు మంచిగా ఏం కాలేదు, నేను వచ్చి నీ లోపల
జీవించుతున్నాను గనక కొంత మంచితనం అక్కడక్కడ ప్రత్యక్షం అవుతా ఉంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మనిషి నమ్మదగిన వాడు కాదు, కానీ యేసు ఎంతైనా నమ్మదగిన వాడు. యేసును నమ్మి చెడిపోయినోడు ఈ విషయంలో ఎవ్వడు లేదండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. చెడిపోయిన వాళ్ళందరూ యేసును నమ్మి బాగుపడ్డారు, కానీ యేసును నమ్మి చెడిపోయినాడు ఎవడు కూడా లేడు, 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 ఉండడు కూడా. నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. సత్యము అనగా ఒక వ్యక్తి, యేసనే వ్యక్తి. సత్యం అనగా ఆ సత్యవంతుడు చెప్పిన మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. ఈ 2వ కొరింథీ 1వ అధ్యాయం 18, 19 వచనాలలో దేవుని వ్యక్తిత్వము చెప్పబడి ఉన్నది. 20వ వచనములో దేవుని వ్యక్తిత్వం యొక్క ఫలితము వ్రాయబడి ఉన్నది. 18, 19 వచనాల్లో అన్నాడు దేవుడు నమ్మదగిన వాడు. 20వ వచనంలో అన్నాడు గనుక దేవుని వాగ్దానములు కూడా నిశ్చయములై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాగ్దానములు నిశ్చయములై ఉన్నవి. ఆ నమ్మకమైన వాగ్దానములను బట్టి నీవు నేను ఇంకా బ్రతికి ఉన్నాం. దేవుని వాగ్దానములు నమ్మకమైనది కనుకనే మనం ఈనాడు ఇంకా బ్రతికి ఉన్నాం. దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఇర్మియా 31:3లో, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఎట్లా కృప చూపుతున్నాడు ఆయన? విడువక విడువక కృప చూపుతూనే ఉన్నాడు. అందుచేతనే గడిచిన వారములు మనం అనేక విషయాల్లో ప్రభువుని దుఃఖపరిచాం, అనేక విషయాల్లో మనం తప్పిపోయాం, అనేక విషయాల్లో పరిశుద్ధాత్మను గాయపరిచాం, ఆత్మీయ జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేశాం, మనల్ని గమనించుతున్న లోకస్తుల ముందు ప్రభుకు అవమానకరంగా మనం ప్రవర్తించాం. యాకోబు భక్తుడు చెప్పినట్లు సహోదరులారా మనమందరము అనేక విషయములలో తప్పిపోతున్నాము. మనమనము అనేక విషయాల్లో తప్పులుస్తున్నాము. ఒక మాట అడుగుతాను, మనమందరము తప్పులుస్తున్నామా? మనలో కొందరే తప్పులుస్తున్నారా? అందరమునే తప్పులుస్తున్నాం. యాకోబు కూడా తప్పులుస్తున్నాడా? యాకోబు కూడా అంటున్నాడు, మనమంటే నేను కూడా కలిసాను కదా అన్నయ్య, నీలో పొట్టు, నువ్వు తొట్టిందా, నేను తొట్టిల్లుతున్నాను. ఎంత చెప్పినా అంత రాలేని, ఎంత భక్తులకు అంత శోధన ఇస్తుంది. నీ జ్ఞానము, నీ ఆత్మీయ ఎదుగుదల ఎక్కువయ్యేది, నీకు వచ్చే శోధన కూడా మరింత బలవంతమవుతుంది, బలీయమవుతుంది. చిన్నవాడికి చిన్న దెబ్బలు తగులుతాయి, పెద్దవాడికి పెద్ద దెబ్బలు తగులుతాయి. అందరూ ఏదో ఒక విషయంలో తప్పులుస్తున్నా. అయితే మరి ఎందుకు ఇంకా మనం బ్రతుకున్నాము? నిరంతరము తప్పులుస్తున్న మనము ఈనాటికి దేవుని పిల్లలుగా కొనసాగుటకు కారణమేమి? ఆయన యందు ఏ కుశలత్వమైనను ఏ గమనాగమనముల ఛాయ అయినను లేదు. ఆయనలో ఏ చీకటిను లేదు. కానీ మన బ్రతుకుల్లో అక్కడక్కడ కొంత చీకటి ఉంది. మరి ఎందుకు మనం ఇంకా బ్రతుకున్నాం? ఎందుకు నశించలేదు? ఒక ఆశ్చర్యకరమైన విషయం మీ దృష్టికి తెస్తాను. మరాఠీ గ్రంథానికి రండి. మనం ఎందుకు నాశనం కాలేదో చెబుతాడు ఆయన. 3వ అధ్యాయం, మరాఠీ 3వ అధ్యాయము 6వ వచనం అండి. యెహోవానగు నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారికి మీరు లయము కాలేదు. ప్రభునందు ప్రియులారా, వీళ్ళు ఎవరి సంతానమట? దేవుడు వారిని
అబ్రహాము సంతానమని పిలవలేకపోతున్నాడు. అబ్రహాము సంతానం అని అనలేదు, ఇస్సాకు సంతానం అనలేదు. ఎవరి సంతానం అన్నాడు? యాకోబు. యాకోబు సంతానం ఉండదు, ఇశ్రాయేలు సంతానం అన్నది ఆయన. యాకోబుతో ఏం చెప్పారు అబ్బోకురు దగ్గర? ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు, దాని యాకోబు అనబడదు అన్న తరువాత దేవుడు యాకోబు అనేది చాలాసార్లు వాడాడు. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు అని చెప్పిన దేవుడు చాలాసార్లు యాకోబు 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 అన్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని హోరేబు కొండ మీద మోషకు దేవుడు తను తాను పరిచయం చేసుకున్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడని చెప్పుకోవచ్చు కదా. యాకోబు యాకోబు అనే పేరు యాకోబు జీవితంలోని మొదటి దశను సూచించుతున్నదని నేను యాకోబు దేవుడని చిన్న గ్రంథంలో చెప్పాను. యాకోబు అనగా యబ్బోకు రేవుకు రాకముందు అతనికి ఉన్న క్యారెక్టర్, అతనికి ఉన్న జీవితం. ఇశ్రాయేలు అంటే యబ్బోకు తరువాత బ్రతికిన జీవితం. యాకోబు యొక్క సంతానం అనగా మారు మనస్సు పొందక ముందు సంతానం. ఇంకా మోసాలు చేస్తూ కపట ప్రవర్తన కలిగి జీవించిన కాలం అన్నమాట. యాకోబు అంటేనే మోసగాడని అర్థము. యాకోబు సంతతి వారైన మీరు అంటే అర్థం ఏంటంటే మోసగాడి సంతానమైన మీరు, అబద్ధికుని సంతానమైన మీరు, వేషధారి యొక్క సంతానమైన మీరు, గొర్రెతోలు కట్టుకొని అనవతో చెప్పుకొని కన్న తండ్రిని మోసగించిన వాళ్ళు సంతానమైన మీరు. దేవుడు స్పెసిఫై చేస్తున్నాడు. మీ బ్రతుకులు చూస్తుంటే మీరు ఇశ్రాయేలు కొడుకులు కాదు నాయన, యాకోబు కుమారులు. అన్ని యాకోబు లక్షణాలు మీకు వచ్చినాయి. యాకోబులో మీరు అబద్ధం ఆడుతున్నారు. ఒక్కడూ కూడా అసలు పేర్లు ఎత్తట్లేదు, అందరూ వేరే వేరే పేర్లు ఎత్తుకుంటున్నారు. నువ్వు ఎవరైనా నీ బ్రతికేమిటి, నీ అనుభవం ఏమిటంటే ఒకటేమో లోపల దాచుకుని బయటకు ఇంకోటి చెప్పుకుంటున్నారు. అందరూ ఏదో ఒక మిస్త్రీలో బ్రతుకుతున్నారు. గుర్రతోలు కట్టుకున్నాడు యాకోబు. అలాగే విశ్వాసులందరూ ఏదో ఒక తోలు కట్టుకుంటున్నారు. ఏ తోలు కట్టుకుంటే సంఘంలో చలామణి కావచ్చో ఆ తోలు కట్టుకుంటున్నారు. ఏ తోలు కట్టుకుంటే అందరూ మర్యాద మందంగా గౌరవం ఇస్తారు, ఆ తోలు కట్టుకుంటున్నారు. కట్టుకున్న తోలు తప్ప అసలు ఆకారం ఎవరి ఆకారం ఎవరికి తెలియదు. మ్యాన్ ఈజ్ లివింగ్ ఇన్ హిపోక్రసీ. ఎవ్రీవన్ ఈజ్ లివింగ్ ఇన్ హిపోక్రసీ. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న వదల వేషధారణ మానుడి అన్నారు. అంటే ఇప్పటిదాకా వేషధారణ చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు మానండి అన్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో సమస్తమైన వేషధారణ మానండి అంటే వీళ్ళందరూ వరన్న మాట ఇంకా వేషధారణలోనే బ్రతుకుతున్నవారు, వీరందరూ యాకోబులు అన్నారు. మీరందరూ అనేక విషయాల్లో తప్పిపోతున్నారు, వేషధారణ జీవితం కలిగి ఉన్నారు. మీరు యాకోబు సంతతి వారు అనే పేరుకు తగినవారు, అయినా మీరు లయము రాలేదు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మీరు లయము కాలేదు, ఇంకా వెతికి ఉన్నారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి పదవుల్లో ఉన్నారు, మంచి భోజనం చేస్తున్నారు, మంచి బట్టలు కట్టుకుంటున్నారు, అనేకులు మీరు స్థానంలో ఉన్నారు, మీరు మంచి ఆశీర్వదించబడిన స్థానంలో మీరు ఉన్నారు. ఎందుకున్నారు? మీరు మనుషులని కాదు, యెహోవానగు నేను మార్పు లేని వాడను గనుక అన్నారు. దేవుని స్తోత్రం కలిగింది. దేవుడు మార్పు చెందకపోతే మనము లయం కాకపోవడం ఏంటి? దేవుడు మార్పు చెందని వారు కనుక మనం క్షేమంగా ఉండడం ఏంటి?
అంటే ఈ దేవుడు లోగడ చాలా సంవత్సరాల క్రితము ఒక మాట వాగ్దానం చేశాడు. 8:31 చదవండి దయచేసేవాడు. చాలా కాలము క్రిందట ఆ మాట నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఎంతకాలము కింద నిన్న మొన్న కాదు చాలా కాలము క్రిందట, కొన్ని వారములు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాల కిందట ఎప్పుడో దేవుడు ప్రత్యక్షమై ఇట్లా నేను అరే ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడు చెబుతున్నాను. నాకు ఫలానా వారు 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు, వెళ్ళి తీసుకురా అని చెప్పాను అనుకో. ఎప్పుడు చెప్పాడు అన్నయ్య అంటే 50 ఏళ్ళు అయ్యింది చెప్పి అంటే మీరు వెళ్తారా? 50 ఏళ్ళు కిందకి ఇచ్చిన మాట ఇప్పుడు ఉండే లేదు ఇంకా వారి మైండ్లో, అసలు గుర్తుపడతాడో లేదు. 50 ఏళ్ళ కింద మాట ఇస్తే ఇప్పుడు వస్తావు నాయన, మహా పుణ్యాత్ముడి ఆయన ఎక్కడ దొరుకుతాయని ముద్దొచ్చినప్పుడే సంతకు ఎక్కాలి, ఇస్తారన్నప్పుడే తీసుకోవాలి. అంతేగాని 50 ఏళ్ళ కింద మాట ఇస్తే ఇప్పుడు వస్తావు 1,00,000 రూపాయల కోసం. 1,00,000 ఏడు ఈ లోపల నుంచి దివాలా తీస్తాను, ఓ 10 రూపాయలు ఉంటే ఇచ్చిపోయినాయన అంటాడు వాడు. చాలా కాలం క్రిందట దేవుడు చెప్తున్న మాట ఇబ్బంది పెడుతున్నాయి అని అడిగితే ఇర్మియా అంటాడు, ఓర్పిచ్చోరా, చాలా కాలం క్రింద దేవుడిచ్చిన మాట ఈనాటికి ఆమేన్ అన్నట్టుగా ఉన్నది, నిశ్చయమై ఉన్నది. దేవుడికి స్తోత్రం కలిగినదా. హల్లెలూయా. 100 సంవత్సరాల క్రితం, 1000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం దేవుడిచ్చిన మాట ఈ నాటికి ఈ క్షణము రాసి సంతకం చేసిన వాగ్దానము ప్రామిసరీ నోట్ అంత ఖచ్చితమై ఉన్నది. చాలా కాలం కింద దేవుడు మాట అన్నాడు. ఏమన్నాడంటే నేను విడువక నీ పట్ల కృప చూపుతూ ఉంటానన్నారు. దేవుని స్తోత్రం కలిగినగా. విడువక కృప చూపుతూ ఉంటానని అన్నాడు. అది చాలా కాలం అయిపోయింది, కానీ దేవుడు ఇంకా ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ఈనాటికి దేవుడు నీకిచ్చిన మాట కట్టుబడి ఉన్నాడు కనుక నీవు లయము కాలేదు, నీకు వ్యాధి రాలేదు, సంఘంలోని పరువు పోలేదు. ఈ నాటికి మనము బ్రతికి ఉన్నాం, గౌరవంగా బ్రతుకుతున్నాం. కారణం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. దయచేసి కొంచెం అడ్డుకోండి. దేవుని బిడ్డలారా, యెహోవానగు నేను మార్పు లేని వాడను కనుక మీరింకా చచ్చిపోలేదు అంటున్నాడు ఆయన. యెహోవానగు నేను వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడిని కనుక మీరింకా ఏమి కాలేదు. ఎన్నో విషయాలు నన్ను దుఃఖపరిచారా మీరు, ఎన్నో విషయాలు నన్ను అవమానించారు మీరు, ఎన్నోసార్లు నన్ను మళ్ళీ సిలువ వేశారు మీరు, అయినా మీరు ఇంకా చావలేదు, మీకు మరణకరమైన రోగాలు రాలేదు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. మీకేదో జబ్బులు వచ్చినా అదే జలుబులు, తుమ్ములు, దగ్గులు తప్ప, ఏదో జ్వరం వచ్చింది అంతే తప్ప భయంకరమైన మరణకరమైన రోగం ఇంకా మీకు నేను పెట్టలేదు. కారణం ఏమిటంటే చాలా సంవత్సరాల క్రితం నేను ఇచ్చిన మాట, నేను మీకు ఇచ్చిన వాగ్దానం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. మీరు మర్చిపోయారు కానీ నాకు జ్ఞాపకం ఉంది. విడువక నేను కృప చూపుతాను, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించుతున్నాను. ఇది దేవుని సత్య స్వభావము, దేవుని సత్య స్వభావము. ఆ సత్య స్వభావమును బట్టి వెలువడిన సత్య వాగ్దానము. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవా, నేను బ్రతుకున్నట్టు నీ సత్యమును పంపించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ కృపను నీ సత్యమును నా కొరకు నియమించుము అనేది ప్రవచనాత్మక ప్రార్థన. ఈ కృపయు సత్యమును ఏకమై
శరీర రూపము దాల్చగా, ఈ కృపయు సత్యము ఏకమై మనుష్య రూపము దాల్చగా ఏర్పడినటువంటి రూపమే నజరేయుడైన యేసు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. దేవునికి స్తోత్రం కలిగినంత హల్లెలూయా. గనుక ప్రియులారా, దేవుని కృప మన యందు ప్రయాసపడుతున్నది. దేవుని సత్యము మనల్ని కేడుము వలి కాపాడుతున్నది. గనుక గత వారమంతా మనము క్షేమముగా నడిచి ఈ మజిలీకి చేరుకున్నాం, ఈ ఆదివారానికి చేరుకున్నాం. పోయిన ఆదివారం బ్రతుకున్న వారెందరో ఈ ఆదివారం భూమి మీద లేరు. మనం బతుకున్నామంటే వాళ్ళకంటే మంచోళ్ళమని కాదండి, దేవుని మహాకృప మనల్ని కాపాడింది కనుక ఈ ఆదివారం దాకా మనం బతుకున్నాం. వచ్చే ఆదివారం బతుకుంటామని గ్యారంటీ ఉందా ఎవరికైనా? ఎవరికి లేదు. ఇవాళ బతుకున్నాం, గ్యారంటీగా వచ్చే వారం నేను ఇక్కడికి తప్పకుండా వస్తాను, లేకపోతే దేవుని సన్నిధిలోని నీ భూమి మీద శరీరంలో ఉండి ఆరాధించుకుంటానని గ్యారంటీ ఉందా? దేవుని బిడ్డలా, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మనం. ఇంకా మాయం కాలేదు. మనకన్నా చిన్నోళ్ళు చచ్చిపోయారు కదా, ఎందరో చనిపోలేదా? మనం యవనస్తులు అనుకోవచ్చు, కానీ మనకన్నా చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది పోలేదా? మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జీవిత వాస్తవాలు గమనించండి. మరణం అనేది ఒక జీవిత వాస్తవం. మనం బ్రతుకున్నామంటే ఎందుకు బ్రతుకున్నామంటే, ఐఎమ్ వెరీ యంగ్ సార్, నేను చాలా యంగ్, చచ్చిపోయేది కాదు, అందుకే బతుకున్నాను అని అనడానికి వీలు లేదు. చచ్చిపోయేది పిచ్చిపోతాం. కొంతమంది 6 నెలలుగా చచ్చిపోయారు, కొంతమంది 100 ఏళ్ళు మంచాన పడి కుయ్యో ముర్రో మూలుగుతూ ఉంటారు. ఇంకా దేవుని తీసుకుపోరారు, సావలేరు, వాళ్ళు ప్రార్థన చేయండి దేవుడు తీసుకుపోయేటట్టు అంటే వారికి దేవుడు అదే శిక్ష పుట్టాడు. నువ్వు అట్లే ఉంటావు మిగతా మంచంలో కుయ్యో ముర్రో అంటే ఇంత కాస్త మూలుగు అని వాడు తీసుకుపోతే బాగుండు అనుకుంటే వాడు పోనే పోదు. అన్నలు పిల్లలు చిన్న పాలు తాగే పిల్లలు సంవత్సరం 4 ఏళ్ళు 3 ఏళ్ళు పోతున్నారు, పోట్లేదా? ఎందుకు పెట్టుకున్నామంటే ఇది పోయే ఏజ్ కాదు సార్, మంచి యంగ్ ఏజ్లో. అంటే మీరు పోయే ఏజ్ అనేది ఉండదు బాబు, ఏ ఏదైనా పోవచ్చు. ఏది ఆడిక్కడ దేవుని కృపను బట్టి బ్రతుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మార్పు చెందలేదు కనుక శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నేను కృప చూపుతున్నాను అని చెప్పిన దేవుడు మారలేదు కనుక మనం ఇంకనూ బతికి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరిని ప్రభు నుండి ఎరిగెను, అందరినీ ప్రభు నిర్ణయించేను. ఎందరినీ ప్రభు నుండి ఎరిగెను, అందరినీ ప్రభు నిర్ణయించేను. పొందుగా పిలచి నీతిగా తీర్చే సుందరముగా మహిమా పరచు. పొందుగా పిలచి నీతిగా తీర్చే సుందరముగా మహిమా పరచు. యేసు మారడు, యేసు మారడు, విశ్వామంతా మారి నన్ను మాట్లాడతాడు. యేసు మారడు, విశ్వామంతా మారి నన్ను మాట్లాడతాడు. యేసు మారడు, ఏడు మారడు, మాట తప్పడు. కాబట్టి మనం ఇప్పుడు ఇంకా బ్రతికి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభునందు ప్రియులారా, యెహోవానగు నేను మార్పు చెందని వాడను గనుక మోసగాడి సంతానమైన మీరు ఇంకా లయము కాదు. యెహోవానగు నేను మార్పు చెందలేదు కనుక
అబద్ధికుడి పిల్లలైన మీరు ఇంకా లయము కాలేదు. దావీదు భక్తుడు ఇదే కోరుతున్నాడు, అయ్యా నేను యాకోబు సంతానాన్ని, నా నీతికి నా భక్తికి గ్యారంటీ లేదు నాయన, నా నీతికి నా భక్తికి గ్యారంటీ లేదు. ఇవాళ ఒకలాగా రేపు ఒకలాగా ఉండే మనుషులు, ఆదాము కుమారుణ్ణి యాకోబు కుమారుణ్ణి, నేను జన్మములోనే పాపిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను, నా భక్తి గ్యారంటీ లేదు. బట్టలు కొనేటప్పుడు చెప్తాడు, ఇది గ్యారంటీ కలదు సార్, కోట తీసుకురావుతారు, మళ్ళా కొత్తది ఇస్తాను గ్యారంటీ సార్. అది తీసుకొచ్చి నానబెట్టి దానికొని ఎరగానే మొత్తం ఊరికే నా బంధువులు అన్నిటికీ పట్టింది. ఆ బంధువుల మీద గ్యారంటీ ఉండదు, అక్కడ తీసుకురావడం లేదు. మళ్ళా తీసుకోవడం వాళ్ళ దగ్గరికి ఆల్ఫా హోటల్ దగ్గర ఉన్నారు. ఏది అంటున్నటువంటి భజనలు ఇది ఎంత తీసుకోవాలి చూపిస్తే అదే వచ్చింది అసలు ఏ దాని నుంచి పోయింది ఎప్పుడైతే మీరు వేస్తున్నా కదా. మరి ఈ మాయ మరణం ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఒరిజినల్ బట్ట నుంచే రంగు ఉంది, మరి దాని నుంచి గోడగా పోరు. మీరు చూడండి పోరు సార్, మరి నా మాట అబద్ధం కాదు, గ్యారెంటీ చెప్తున్నా లేదు. అంటే ఇప్పుడు దీనికి గ్యారెంటీ ఉంటుందని కాదు సార్, దేనికన్నా అంటుకుంటే కనుక అక్కడ గ్యారెంటీ ఉంటుంది. ఇది పనికి రాలేదు, ఆ పని పనికి రాలేదు, ఏం వేసుకుంటాం ఏమండి. గ్యారంటీ అనేది దేనికి లేదు ఈ లోకంలో, కానీ ఒక్కదానికి మాత్రం గ్యారంటీ ఉందండి. దేవుని కృపకు గ్యారంటీ ఉంది, దేవుని ప్రేమకు గ్యారంటీ ఉంది, దేవుని వాగ్దానములకు గ్యారంటీ ఉంది. దానికున్న గ్యారంటీ ఏంటంటే యేసయ్య రక్తమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మంచితనమే గ్యారంటీ, దేవుని సత్య స్వభావమే గ్యారంటీ. దావీదు అందుకే అడిగాడు, నా భక్తికి గ్యారంటీ లేదు నాయన, ఇట్లాంటి పనికి మారినోడు క్షేమముగా పరలోకం చేరాలంటే నీ కృపయే నీ సత్యము నాకు అవసరం, వాటిని నియమించము అని ప్రాణము తల్లడిల్లగా మొరపెట్టుచున్నాడు దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకేం మొర, జబ్బు చేసింది నయం చేయనాయనని మొరపెట్టట్లేదు, కృపాసత్యమును నియమించము అని మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకేదో ఆర్థిక ఇబ్బందులు నాయన మొరపెట్టలేదు, దేవా నీ కృపాసత్యములను నాకు నియమించు, అవి నన్ను కాపాడి పరలోక రాజ్యం చేరుస్తాయి నాయన అని ప్రార్థన చేశారు. భక్తులందరి ప్రార్థనలు విన్న దేవుడు కృపను సత్యమును నియమించాడు. ఆ కృపా సత్యములనే మనం ఇప్పుడు ఆశ్రయిద్దాం, మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మనకు దేవుని కృప అవసరం, దేవుని సత్య వాగ్దానం అవసరం. కృపను ఆశ్రయించి సత్యమును ఆశ్రయించి దేవుని సన్నిధిలో మరొకసారి మనం దేవునితో సమాధాన పడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని చేత ప్రేమించబడిన విశ్వాసులారా, మనం దేవుని సన్నిధికి వచ్చాము. మన జీవితాలు ఎలాగున్నాయో చూడండి. నువ్వు యాకోబు సంతానము వలె బ్రతుకుతున్నావన్న మాట నిజము కాదా? సోదరుడా, నీకు రెండు బ్రతుకులున్నాయనే మాట నిజము కాదా? నీకున్న అలవాట్లలో, నీకున్న జీవిత దినచర్యలలో చాలా భాగము నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ తోట పుట్టిన అక్క చెల్లెండు అన్నదమ్ములకు తెలియదు, నీ భార్యకు నీ భర్తకు తెలియదు. నీ ఒక ముసుగు కింద జీవిస్తున్నావన్న మాట నిజం కాదా? ఓ యాకోబు కుమారుడా,
నీవు ఇంకా ఎందుకు చచ్చిపోలేదు? ఓ యాకోబు కుమార్తె, నీవు ఎందుకు చచ్చిపోలేదు? నీకు తెలుసా? దేవుడు నమ్మదగిన వాడు గనుక నీవేనాడు ఆరోగ్యవంతురాలిగా, నీవేనాడు ఆరోగ్యవంతుడిగా దేవుని సన్నిధిలో మోకర్చి ఉన్నావు. ప్రియుడా, ప్రియ సహోదరి, దావీదు ప్రాణము తల్లడిల్లిందట. అయ్యో, దేవుని సన్నిధిలో నేను క్షేమముగా ఎలా నడవగలను? దేవుని కోపము నుండి నేను ఎలా తప్పించుకోగలను? నరకాగ్ని నుండి నేను ఎలాగున్నాను నేను కాపాడుకోగలను? నా ఆత్మీయ జీవితం సరిగా లేదే, నా నడక అడుగడుగు నా తొట్టిల్లుతూ ఉన్నది కదా. దావీదు ప్రాణము తల్లడిల్లుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రార్థన దావీదు నోటికి అందించాడు. అంతే, దావీదు ప్రార్థన చేశాడు. దావీదు అంటున్నాడు, దేవా, నీ కృపను నీ సత్యమును నియమించుమయ్యా. నీ కృప నీ సత్యము నాకు లేకపోతే నాకు వేరే ఆధారము లేదు. నీ కృపా నీ సత్యమే నాకు రక్షణాధారము. నీ కృపా నీ సత్యమే నేను క్షమించబడుటకు ఆధారము. నీ కృపా సత్యములే నేను నరకము నుండి తప్పించబడటానికి ఆధారము. నీ కోపము నుండి, శాపము నుండి నన్ను నేను సంరక్షించుకోవడానికి నీ కృపా సత్యములే నాకు ఆధారం. ఇది నాన్న సోదరి సోదరుడా, దేవుని కృప, దేవుని సత్యము మాత్రమే నీకు ఆధారమని నువ్వు గ్రహిస్తున్నావా? లేక నీ అంతట నీవు దేవుని ఎదుట నిలబడగలను అనుకుంటున్నావా? తప్పు తప్పు, జాగ్రత్త సుమా. మనంతట మనము దేవుని ఎదుట నీతి మనుషులుగా నిలబడలేము. దేవుని కృపను ఆశ్రయిద్దాం, దేవుని ప్రేమను ఆశ్రయిద్దాం, దేవుని సత్య వాగ్దానములను ఆశ్రయిద్దాం. కల్వరిలో ఆయన చేసిన తన యజ్ఞములు, శిలువ యజ్ఞమును మనం ఆశ్రయిద్దాం. శిలువ యజ్ఞములు ఆయన కార్చిన పరిశుద్ధ రక్తమును మనం ఆశ్రయిద్దాం. ఆయన మార్పు చెందని వాడు, అదొక్కటే మన ఆధారం. గత వారములో ఎన్నోసార్లు మనం తప్పులు చేశాం, కానీ కృప చూపుతానన్న యేసయ్య ఇంకా మారలేదు. మనం ఎన్నోసార్లు చెప్తున్నాము, కానీ నా దగ్గరికి రండి అని పిలిచిన యేసయ్య ఇంకా మారలేదు. మార్పు చెందని యేసయ్య, చాలా కాలమే కింద చెప్పావు కదా నాయన, నా పాపాలు రక్తము వలి ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగునన్నావు కదా.